బనకచెర్లతో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. మీడియా చిట్ చాట్ లో ఆయన మాట్లాడారు. జీఆర్ఎంబీ అలాగే సిడబ్ల్యూసి అలాగే అవక్స్ కౌన్సిల్ నిబంధనలకు బనకచెర్ల విరుద్ధమని తెలిపారు. అంతర్రాష్ట్ర జల విధానానికి కూడా బనకచెర్ల విరుద్ధమని, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ అంగీకరించదని నిర్మలా సీతారామన్ కు లేఖతో వివరించామన్నారు. జనవరి 22న జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ కు లేఖ రాస్తానని తెలిపారు. తమకు ఏపీ నుండి ఎలాంటి ప్రతిపాదన రాలేదని, వస్తే అన్ని నిబంధనలను పరిశీలిస్తామని మే నెలలో తెలంగాణకు పాటిల్ లేఖ రాశారని తెలిపారు. చట్ట ప్రకారం ముందుకు వెళ్తామని పాటిల్ తమ హామీ ఇచ్చారని, ఏపీ ఉల్లంఘనలను పూర్తిగా లేఖలో సవివరంగా వివరించామని ఉత్తమ్ తెలిపారు. తెలంగాణ నీటి హక్కుల కోసం రాజీలేని పోరాటం చేస్తున్నామన్నారు. ఈ విషయంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లు కేంద్రాన్ని ఒప్పించాలని డిమాండ్ చేశారు. కృష్ణాలో అన్యాయం జరుగుతుంటే 10 ఏళ్లు బీఆర్ఎస్ సహకరించిందని, ఉమ్మడి ఏపీలో తెలంగాణ వాటా 724 టీఎంసీలు ఏపీకి వెళ్తే బీఆర్ఎస్ హయాంలో 1254 టీఎంసీల కృష్ణా నీళ్లు తరలించారని చెప్పారు. కాళేశ్వరంలో జరిగిన వృధా ఖర్చును చేయకుంటే కృష్ణా ప్రాజెక్టులు అన్నీ పూర్తయ్యేవని చెప్పారు. తుమ్ముడి హట్టి వరకు కాకుండా మేడిగడ్డ వద్ద కట్టడం ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టుకు 68,000 కోట్ల అదనపు ఖర్చయిందని తెలిపారు. కృష్ణాలో తెలంగాణకు అన్యాయం చేసింది బీఆర్ఎస్ అని చెప్పారు. 512 టీఎంసీలు ఏపీకి, తెలంగాణకు 299 టీఎంసీలు చాలు అని సంతకం పెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. ముచ్చుమర్రి ప్రాజెక్టు పనులను బీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయలేదన్నారు. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు తెలంగాణ మరణ శాసనమని చెప్పారు. ప్రతిరోజు 3 టీఎంసీలు తరలించేందుకు కేసీఆర్ సర్కారు సహకరించిందని, అది నిజమేనని తెలిపారు. జగన్ తో అలై బలై చేసుకుని కృష్ణా నీటి దోపిడీకి కేసీఆర్ సహకరించారని చెప్పారు. 10 ఏళ్లలో కేసీఆర్, హరీష్ లు ఏపీ కోసమే పనిచేసి కృష్ణాలో నీటిని తరలించారని ఆరోపించారు. ఉమ్మడి ఏపీ కంటే ముచ్చుమర్రి, మల్యాలలో 10 ఏళ్ల కేసీఆర్ హయాంలోనే ఎక్కువగా తరలించేందుకు పోయారని ఆరోపించారు. రాయలసీమ ప్రాజెక్టు టెండర్లు పూర్తయ్యే వరకు తెలంగాణ కావాలనే అపెక్స్ కౌన్సిల్ కు వెళ్లలేదని చెప్పారు. జగన్, కేసీఆర్ రహస్య ఒప్పందంలో భాగంగానే తెలంగాణ అపెక్స్ మీటింగ్ వెళ్లలేదని ఆరోపించారు. బనకచెర్లపై బీఆర్ఎస్ నేతలు పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని చెప్పారు. బీఆర్ఎస్ నేతలు గోబల్స్ రావ్ అనే పేరు మార్చుకుంటే సరిపోతుందని చెప్పారు. గోబెల్స్ బతికి ఉంటే వీళ్లకు చూసి ఆశ్చర్యపోయేవారని, నన్ను మించి అబద్దాలు ప్రచారం చేస్తున్నారని ఆశ్చర్యపోయేవారని చెప్పారు మంత్రి ఉత్తమ్. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి అశోక్ మరింత సమాచారం అందిస్తారు. అశోక్, అంటే ఈ నీటికి సంబంధించి ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది, మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఏంటి అసలు వివాదం? మనం చూస్తున్నాం, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తన స్టాండ్ను మళ్ళీ కూడా ప్రభుత్వం తరఫున చెప్పడం జరిగింది. అయితే గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కృష్ణా నది యాజమాన్య బోర్డు కావచ్చు, గోదావరి నది యాజమాన్య బోర్డుతో సహా సిడబ్ల్యూసి ఎఫెక్ట్స్ కౌన్సిల్ లో ఎటువంటి ప్రతిపాదనలు కానీ డిమాండ్లు కానీ ఉంచలేదు. దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం అక్రమంగా అటు కృష్ణా నది పైన ముచ్చుమారి కావచ్చు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం సంబంధించి ప్రాజెక్టు చేపడుతున్నప్పుడు కనీసం అడ్డుకోలేదు. పైగా అప్పటి సీఎం జగన్ ను ఇంటికి పిలిపించి భోజనం పెట్టి మరి కృష్ణా నీటిని అప్పగించారు. ఇప్పుడు బనకచెర్ల విషయంలో కూడా జరిగింది అదే. నేను ఇప్పటికే అయితే కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ కు, నిర్మలా సీతారామన్ కు ఫిర్యాదు చేశాం, దీనికి సంబంధించి మా దృష్టికి రాలేదని చెప్పారని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. సో మనం చూస్తున్నాం, ఏదైతే గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి బనకచెర్ల ప్రాజెక్టు కావచ్చు, అలాగే కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ముచ్చుమారి, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి కావచ్చు, మొత్తం నీటి వాటా విషయంలో మొత్తం 511 టీఎంసీలు ఏపీకి, 299 టీఎంసీల వాటా తెలంగాణకు ఉండే విధంగా తెలంగాణ ప్రభుత్వం, అప్పుడు ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఒప్పుకుంది. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన కూడా విమర్శలు చేస్తూ ఈ 2 నదుల విషయంలో తీవ్రమైన అన్యాయం చేశారు. ఇప్పుడు మళ్ళీ గోబల్స్ ప్రచారానికి గోబల్స్ సావుగా పేరు పెట్టుకోవాలని చెప్పేసి కూడా తీవ్ర విమర్శలు చేశారు. మనం చూస్తున్నాం, కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా స్పష్టంగా తుమ్మిడిహట్ట దగ్గర కట్టాల్సినటువంటి ప్రాజెక్ట్ ని కాళేశ్వరం దగ్గర కట్టి 1,00,000 కోట్ల రూపాయలను వృధా చేశారని చెప్పి విమర్శించారు. సో మొత్తంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్న దాని ప్రకారం చూసినట్టయితే 2 ప్రాజెక్టుల విషయంలో బీఆర్ఎస్ పార్టీదే తప్పు అని చెప్పేసి ఆయన చిట్ చాట్ చెప్పినటువంటి సందర్భం అయితే మనం చూస్తున్నాం. రైట్ అశోక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.